ఇప్పుడు మన ఉప్పల సీనన్న అంటే అన్న పేరు నిజంగా చెప్పాలంటే ఏం లేదు, ప్రతి ఒక్కరు తెలుసు, అందరు నోట్లలో ఉంటారు. మంచికి మానవత్వానికి అందరికి కూడా నేనున్నాను అని ఆదుకునే మన ఉప్పల సీనన్న గారు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై భీమ్. కేసీఆర్ గారికి అభినందన సభ కార్యక్రమానికి విచ్చేసిన ఇంత మంచి కార్యక్రమాన్ని గ్రేటర్ హైదరాబాద్లో నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి వచ్చిన అక్కా చెల్లెళ్లకు, అన్నా తమ్ముళ్ళందరికీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా నేను పేరు పేరున నా వందనాలు చెప్తూ ఈ కార్యక్రమంలో ముఖ్య భూమికను పోషించి బలహీన వర్గాలకు నేను ఉన్నానని చెప్పేసి చాటి చెప్పే గజ్జల కాంతమన్న గారికి, ప్రైవేటు ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు గంధం రాములన్న గారికి, కోలా శ్రీనివాస్ గారికి, భూదేవి గారికి, మరియు రాజీవ్ సాగర్ గారికి, చైర్మన్ రాజీవ్ సాగర్ గారికి, రాజలింగమన్న గారికి, ఇంకా వేదిక మీద ఉన్న మా ముషిరాబాద్ ఎమ్మెల్యే, ఈ కాన్స్టిట్యూన్స్ అంతా ఈ ఏరియా అంతా కూడా అన్నికే వస్తుంది. ఒక మంచి నాయకుడు, ఒక ఎమ్మెల్యేగా ఎంతో పేరు తెచ్చుకొని ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలో కేసీఆర్ గారి నాయకత్వంలో మంచి డెవలప్మెంట్ చేస్తున్న ముఠా గోపాలన్న గారికి, తమ్ముడు జయసింహ గారికి, మరియు వేదిక మీద ఉన్న మైనార్టీ కమిషన్ చైర్మన్ బ్రదర్ అన్నగారికి కూడా నేను పేరు పేరున వందనాలు చెప్తూ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ, సోదరిమణులందరికీ కూడా నేను పేరు పేరున వందనాలు. తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉండే మన తెలంగాణ రాష్ట్రం? 9 సంవత్సరాల క్రితం తెలంగాణ అంటే ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం అయిపోయి పక్కనే ఉన్న గోదావరి కూడా పారుతున్నా కానీ మనకి ఇంటింటికి నీళ్లు రానిలేని పరిస్థితి. 9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే ఒక నినాదంతో వచ్చిన తెలంగాణ ఉద్యమకారుడు ఇవాళ ముఖ్యమంత్రి అయినందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతున్నదని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుంటున్నాం. అది అవుతున్నదని చెప్తున్నాం. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా డెవలప్మెంట్ గాంధీ మన తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రంగా ఉన్నది. ఎకనామికల్ పరంగా చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కు, మోడీ గవర్నమెంట్ కు ఇచ్చేది తెలంగాణ రాష్ట్రమే నంబర్ 1 రెవెన్యూ ఇస్తుంది. ఆ రెవెన్యూ తోటే ఇలా దేశంలో పరిపాలన జరుగుతుందని చెప్పేసి మనం కేసీఆర్ గారిని గొప్పగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. దేశంలో ఎక్కడ లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఎవరు చేయని పని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంబేద్కర్ బాటలో 3వ ఆర్టికల్ ద్వారా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మహాత్మా గాంధీ ఆశయాలతోటి శాంతియుతంగా తీసుకొచ్చిన ఈ బంగారు తెలంగాణ నా భూతో నా భవిష్యత్తు లాగా 3వసారి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని చెప్పేసి ఇవాళ తెలంగాణలో ఉన్న 4.5 కోట్ల మంది కోరుకునే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. సంక్షేమ పథకాల్లో కూడా ఏ రాష్ట్రంలో లేని, ఇటు బీజేపీ పాలిత రాష్ట్రాలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఏ రాష్ట్రంలో కూడా లేని సంక్షేమ పథకాలు 2016 రూపాయలు ఇచ్చే పెన్షన్, వికలాంగులకు 3016 రూపాయలు ఇచ్చే పెన్షన్, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని ఎక్కడ కూడా లేని పథకం ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాకుండా అగ్ర కులాలు ఉన్న పేదలందరికీ కూడా చెందే విధంగా ఇంటింటికి అకౌంట్ లో వచ్చి డబ్బులు పడే విధంగా చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే మన తెలంగాణ ప్రదాత, తెలంగాణ మహాత్మా, తెలంగాణ భీమ్ మన కేసీఆర్ గారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా దళితుల కోసం ఎక్కడో ఊరవకలో ఉంటే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగం రాయకపోతే దళితులు కూడా ఇంకా అనగారి వర్గాలనే ఉండిపోతురు, ఇంకా పేదరికంలో ఉండిపోతురు. ఆ దళితుల కోసం వ్యాపార పరంగా కూడా వాళ్ళు కూడా అన్ని కులాలతోటి మంచిగా ఉండాలనే ఒక ఉద్దేశంతో 10 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడే విధంగా చేస్తున్న దళిత బంధు కార్యక్రమం దేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా కేసీఆర్ గారు చేస్తున్నాడు. అంటే ఆయన ఒక ఎస్సీకి కాదు, ఒక ఎస్టీకి కాదు, ఒక బీసీకి కాదు, ఒక అగ్రవర్ణాలకు కాదు, అన్ని కులాలకు, అన్ని మతాలకు సపోర్ట్ చేసే ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఇక్కడ లేని విధంగా ఇలా ప్రతి ఒక్క ఊర్లో చూసిన శ్మశాన వాటికలు కావచ్చు, మన హరితహారం కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, కమ్యూనిటీ హాల్లు కావచ్చు, అన్ని కులాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కాకుండా మా ఆర్య వైశ్యులకు కూడా న్యాయం చేసింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు. అందరికీ కూడా భవనాల కోసం పక్కనే ఉన్న ఉప్పల్ బగాయత్లో కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ సరౌండింగ్ లో కావచ్చు 5 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చిన ప్రదాత మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా బీజేపీ పార్టీ ఇలా పార్లమెంట్ కు మోడీ గారు మన అంబేద్కర్ పేరు పెట్టాలంటే ఆయన భయపడుతుండు. ఎందుకంటే
ఎందుకంటే అంబేద్కర్ మీద వాళ్ళు ఓటు రాజకీయం చేస్తున్నారు కానీ అంబేద్కర్ మీద ప్రేమ లేదని చెప్పేసి ప్రజలందరికీ 140 కోట్ల మందికి ప్రజలందరికీ అర్థమైపోయింది. అదే మన తెలంగాణ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు సెక్రటరియట్ కు పెట్టే విధంగా, అమరవీరుల కోసం స్థూపాన్ని కట్టే విధంగా, అమరవీరుల ఆశయాలను సాధించే విధంగా ఇవాళ అంబేద్కర్ బాటలో, మహాత్మా గాంధీ బాటలో ఇవాళ కేసీఆర్ గారు నడుస్తున్నందుకు ఇవాళ దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ 28 రాష్ట్రాలలో ఒక చరిత్ర సృష్టించబోతుంది. బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఏదో ఒక రోజు దేశానికి ప్రధానమంత్రి కూడా అవుతాడు మన కేసీఆర్ అని చెప్పేసి మనమందరం కూడా కోరుకుందాం. కేసీఆర్ గారు నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి మంచుకుండాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంకు 100 సీట్లతోటి ఎమ్మెల్యేలుగా గెలిచి 3వసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా మన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవవుతుంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4.5 కోట్ల ప్రజల ఆశీర్వాదం ఉన్నది మన కేసీఆర్ గారికి అని చెప్పుకుంటూ ఇలా గజ్జల కాంతమన్నకు, రాములన్నకు, ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున వందనాలు చెప్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి మండు టెండలో 45 డిగ్రీల సెంటిగ్రేడ్ లో మీరు అందరూ వచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్ళందరికీ కూడా నేను పేరు పేరున వందనాలు చెప్తూ జై తెలంగాణ, జై భీమ్, జై కేసీఆర్.